ఖైదీ రోల్స్ వేయాలంటే కథలో దమ్ముండాలి. హీరోని ఒక ఖైదీగా చూపించడం అంటే అది పక్కా మాస్ రోల్. మన టాలీవుడ్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ ఖైదీ రోల్స్ వేసిన వారే. ఈ వీడియోలో ఈ తరం హీరోలు ఖైదీ రోల్స్లో అదరగొట్టిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ రోల్స్ నటించిన మూవీస్ చూద్దాం. ఖైదీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఖైదీ టైటిల్స్తోనే సినిమాలు తీశారు. ఆ చిత్రాలు ఖైదీ, ఖైదీ నంబర్ 786, ఖైదీ నంబర్ 150. వీటిలో ఖైదీ నంబర్ 150 సినిమాలో ఖైదీ డ్రెస్లో కాసేపు కనిపిస్తారు చిరంజీవి. తర్వాత ఇంకా చాలా చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో కూడా కనిపించారు. రీసెంట్గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చాలాసేపు ఖైదీ డ్రెస్లో దర్శనమిచ్చారు మెగాస్టార్. ఇదే తరహాలోనే చిరంజీవి తనయుడు ఖైదీ సెంటిమెంట్ని రిపీట్ చేశారు. రామ్ చరణ్ తన డెబ్యూ మూవీ చిరుత సినిమాలో ఏకంగా ఖైదీ గెటప్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. చిరుత మూవీలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సక్సెస్ అయింది. ఇంట్రొడక్షన్లోనే మాస్ యాక్షన్ ఫైట్తో ఖైదీ డ్రెస్లో చించేశారు రామ్ చరణ్. నెక్స్ట్ నరసింహం బాలకృష్ణ ఖైదీ రోల్స్లో కృష్ణబాబు, చెన్నకేశవరెడ్డి, శ్రీమన్నారాయణ, భగవంత్ కేసరి వంటి సినిమాల్లో కనిపించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో పెద్ద బాలకృష్ణ రోల్లో తీహార్ జైల్లో బాలకృష్ణ ఖైదీ గెటప్లో ఇంట్రడ్యూస్ అవుతారు. ఖైదీ డ్రెస్లో ఒక యాక్షన్ సీన్లో నరసింహం దర్శనం మార్వలస్ అని చెప్పొచ్చు. కృష్ణబాబు సినిమాలో బాలయ్య క్యారెక్టర్ అంతా దాదాపు ఖైదీగానే ఉంటుంది. కృష్ణబాబు జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి ఖైదీగానే గడుస్తుంది. శ్రీమన్నారాయణ సినిమాలో జర్నలిస్ట్ అయినటువంటి బాలయ్య ఖైదీగా మారి జైల్లో నుంచే అన్ని తను అనుకున్న పనులు చేస్తుంటాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య ఇంట్రొడక్షన్ ఖైదీ డ్రెస్లోనే ఉంటుంది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గణేష్ సినిమాలో ఖైదీ డ్రెస్లో దర్శనమిచ్చారు. మాస్ యాక్షన్ మెసేజ్ మూవీగా వచ్చి సూపర్ హిట్ అయింది గణేష్. నెక్స్ట్ మోహన్ బాబు ఖైదీ గారు, పుణ్యభూమి నాదేశం వంటి సినిమాల్లో ఖైదీగా కనిపించారు. పుణ్యభూమి నాదేశం సినిమాలో జైల్లో ఉరి తీసే సీన్లో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు. ఏమిటి అందరు అలా చూస్తున్నారు? వీడిని ఎలా ఉరి తీస్తారో అని సరదాగా చూద్దామని వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసుగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోద ఒకే ఒక కచప్పున గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొని వస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది, ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయమని కొందరు కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని కొందరు పిడికిలు బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవాడి డిక్టేషన్, మనకెందుకులే అని కొందరు వేదాంతం పలుకుతూ కొంపలకు వెళ్తారు. పిల్లలు కుటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు, వీడిని ఎందుకు గుర్తిస్తున్నారు మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసు ఉంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా ఆగస్టు 10వ తారీఖున జెండా ఎగిరేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణమన అధినాయక జయహని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నా దేశం. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1, టెంపర్, సుబ్బు సినిమాల్లో ఖైదీ రోల్లో దర్శనమిచ్చారు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ఒక ఖైదీ స్టూడెంట్గా అందరినీ ఆకట్టుకున్నారు తారక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.